కూటమి ప్రభుత్వం పాలనలో కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. 2004లో భూమన కరుణాకర్ రెడ్డి భూములు కొనుగోలు చేశారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంపౌండ్ వాల్ కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు ధ్వంసం చేస్తే భూమన భయపడే వ్యక్తి కాదు అన్నారు. పోలీసుల ద్వారా పరిపాలన చేయాలని చూస్తున్నారని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ స్వర్ణముఖి నది గర్భంలో ఉన్న ఆక్రమణలు కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కరుణాకర్ రెడ్డి గారు 24లో కొనడం జరిగింది. అక్కడ వారు మామిడి చెట్లు కూడా పెట్టించినట్టు అనిపిస్తూ ఉంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని దానికి ప్రొటెక్ట్ వాల్ మాదిరిగా ఆయన కట్టితే ఈరోజు ఆయన దెబ్బతీయాలని, ఆర్థికంగా ఆయన్ని హింసించాలని, ఆర్థికంగా వనరుల్ని పూర్తిగా దెబ్బతీస్తేనే మనకు భయపడతాడనే దృక్పథంతో నిన్న వాల్ కంప్లీట్గా ప్రొటెక్ట్ వాళ్ళని ధ్వంసం చేయటం. అందులో పోలీసు వ్యవస్థని ఎట్లా తీసుకున్నారంటే పోలీసుని ఆయుధంగా తీసుకున్నారు. పోలీసుల ద్వారా పరిపాలించే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా ఆస్తే కదా, నా ఇల్లు ధ్వంసం చేస్తే కూడా నేను నీతికి నిజాయితీకి నిలబడి నేను పోరాడతాను. చంద్రబాబు పరిపాలనని నేను ఎండగడతాను, అవినీతిని ఎండగడతానని కూడా